హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టింపుల్ డింపుల్ ఛానల్. మనము ఈరోజు ఈనాడు ఈ పేపర్ నుంచి హెడ్లైన్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. జిఎస్టి స్లాబ్ల హేతుబద్ధీకరణతో తెలంగాణకు 7,000 కోట్ల నష్టం వాటిల్లింది అని దాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో తహసీల్దారు అక్రమాస్తులు ₹5 కోట్లు, 7 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు, అరెస్టు, జాబితాలో 17 ఎకరాల వ్యవసాయ భూమి, బంగారు ఆభరణాలు ఉంచారు. వైభవంగా ఈటీవీ 30 వసంతాల వేడుకలైతే జరుపుకుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఖ్యాతికి అందజేసిన రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి కిరణ్, ఈటీవీ నెట్వర్క్ సీఈఓ బాపినోడు. ఎటు చూసినా కన్నీటి జాడలే. ఇది వచ్చేసి కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట శివారులో కొట్టుకుపోయిన వంతెన, రోడ్లు ధ్వంసం, భారీ నష్టం, పునరుద్ధరణకు ₹558 కోట్ల అవసరము. R&B శాఖ ప్రాథమిక నివేదిక. మళ్లింపు మార్గంలోనూ అంతరాయం, బాసర వంతెన వద్ద ప్రమాదకరంగా గోదావరి. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి టోక్యోలో సంయుక్త విలేకరుల సమావేశం. భారత్ జపాన్ ప్రధానులు మోడీ, షిగేరు ఇషిబా. భారత్ చైనా కలయిక ముఖ్యం, దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వము. త్వరలో అందుబాటులోకి బుల్లెట్ రైళ్లు. ₹6 లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ సుముఖత. టోక్యో పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి. చంద్రయాన్ 5లో 2 దేశాల భాగస్వామ్యం. చర్చించాక చర్యలపై ప్రకటన. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీ సమావేశంలో వాడివేడి వాదోపవాదాలకు అవకాశం. ఇది సంగతిలో దయచేయండి. అమెరికా విద్యార్థి వీసా పరిమితి తగ్గించారు. కేంద్రం పల్లె నిధులపై నేరుగా కేంద్రం పర్యవేక్షణ. గ్రామ పంచాయతీ కార్యాలయంలో. ఒకే వరుసలో వనదేవతల గద్దెలు అని ఇచ్చారు ఫ్రెండ్స్. మాస్టర్ ప్లాన్ ఆమోదించిన ప్రభుత్వము. తాడ్వాయి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారళక గద్దెల ప్రాంగణ విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టకేలకు నీళ్ల శాఖలో పారిన పదోన్నతులు. భద్రకాళి ప్రొడక్షన్ తరఫున సీఎం సహాయ నిధికి 10 లక్షల విరాళాన్ని సినీ దర్శకుడు సందీప్ రెడ్డి, వంగ ప్రణయ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అందజేశారు. మార్కెట్ యార్డ్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ప్రభుత్వ నిర్ణయం. గ్రహం అనుగ్రహం ఏంటో చూద్దాము ఫ్రెండ్స్. 38 ఆగస్టు 30, 2025 శనివారం రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము. వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము. సప్తమి ఈరోజు రాత్రి 7:43. తదుపరి అష్టమి విశాఖ మధ్యాహ్నం 1 నుంచి తదుపరి అనురాధ నక్షత్రం. వర్జం సాయంత్రం 5:34 నుంచి 7:20 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:11 నుంచి. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుంచి 7:27 వరకు. రాహుకాలము ఉదయం 9 నుంచి 10:30 వరకు. సూర్యోదయము 5:45, సూర్యాస్తమయం 6:16. మట్టి పేరుమితో సాహా. కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు. 35 మంది ఇంజనీర్లపై చర్యలకు సిఫారసు. భారత్ చైనా కలయిక ముఖ్యం. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇది. దుబాయ్ వెళ్లి మోసపోయి భిక్షాటన చేస్తున్నారు. భారతీయ సహకారంతో 13 ఏళ్ల తర్వాత సెంచరీకి వచ్చాడు హనుమంతరెడ్డి. అన్ని విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిలో 90% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారని, ఈ విషయాన్ని నిర్ధారించేందుకు గత 10 ఏళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థలు చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. యూరియా దొరకడం లేదని పట్టు పంట తొలగింపు చేశారు రైతులు.
బాధితులకు సత్వర సాంతన కోసం. ట్రంప్ దురుసుతనానికి సమిష్టి సమాధానం. ఆమె ధిక్కారం. ఆన్లైన్ మోసాలకు విరుగుడు అప్రమత్తతే. దిగుమతులే గతి. శిక్ష కాదు శిక్షణ అంతర్యామిలో. జలకళ సందర్శకుల ఆనందహేళ. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. మధ్య మానేరు నుంచి నీటి విడుదల, దిగువ మానేరు డ్యాం నిండుకుండలా మారింది. శుక్రవారం నగరవాసులు నీటి అందాలు చూసేందుకు పిల్లా పాపలతో కలిసి వచ్చారు. తప్పించుకోలేరు పిలుపులు, తిప్పకండి చూపులు. పొలాల్లో ఇసుక మేటలు, రైతులకు కడగండ్లు. ప్రధాన రహదారి చెరువులా మారి. చదువుతో పాటు క్రీడల అవసరం. కబ్జా ఉచ్చులో రూ. 20 కోట్ల ప్రభుత్వ స్థలం. స్కాడా ఏది మీ జాడ. 2న పంచాయతీ తుది ఓటరు జాబితా ప్రచురణ. నిఘా నేత్రాల నడుమ బోధన. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ధర్నా. ఎక్కడ అంటే తెలంగాణ చౌక్, కరీంనగర్ జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ ధర్నా చేశారు. నేటి విద్యుత్ ఉండని ప్రాంతాలు. భగత్ నగర్ న్యూస్ టుడే